మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నర్సాపూర్ నియోజకవర్గం చైతన్యవంతమైన ప్రాంతం. మీరందరూ కూడా బాగా ఆలోచించగలిగే శక్తి ఉన్నవాళ్ళు. 70 ఏళ్ల నుంచి ఎన్నికలు జరుగుతున్నా ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో కొద్దిగా బాధ అనిపించేది ఏంటంటే ఎంత పరిణతి రావన్నో అంత పరిణతి రాలే. డెమోక్రసీలో ఎంత మెచ్యూరిటీ ఉండానో అంత లేదు. ఎలక్షన్ వస్తే చాలా పార్టీలు నిలబడతాయి, చాలా అభ్యర్థులు నిలబడతారు. నేను ఇంచుమించు అన్ని సభలలో ఈ మాట చెప్తున్నా. విషయం తెలిస్తే మంచిదనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా. ఎలక్షన్లలో పార్టీలు గెలవడమో అభ్యర్థులు గెలవడమో కాదు ముఖ్యం. ఎన్నికల్లో ఎంత పరిణతి రావాలంటే, ఎంత మెచ్యూరిటీ రావాలంటే ఖచ్చితంగా ప్రజలు గెలవాలి. ప్రజలు కోరుకునేటువంటి వాళ్ళ అభీష్టం గెలవాలి. అయితే ఏమైతుంది, నెక్స్ట్ 5 ఏళ్ళు బ్రహ్మాండంగా ప్రజల యొక్క ఎజెండా అమలవుతుంది. ఎవలా బాబు ఆ వాటర్ ప్యాకెట్ ఎందుకు ఎత్తుందా? తప్పు కదా, అట్లా వేయద్దు కదా, బంద్ చేయండి. మీరు 10 మంది మొత్తం సభ చెడగొట్టదు కదా, వాటర్ ప్యాకెట్లు ఇచ్చడం బంద్ చేయండి. ఆ విధంగా ఆలోచించి పనిచేస్తే డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి, మంచి జరుగుతుంది ప్రజలకు. అది రావాలి దేశంలో, నేను కోరుకుంటా ఉన్నా. కానీ దేశంలో ఉన్న దరిద్రం రాజకీయం అది నేర్పలే మనకు. కార్యక్రమాలు నేర్పినారు. ఎలక్షన్ అనగానే కుల గజ్జి, మత గజ్జి, డబ్బులు సరఫరా, మద్యం సరఫరా అంతా చిల్లర పిచ్చేశారు. అది ఎప్పటికి పోద్దో భగవంతుని కనుక ఆ రోజు రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. సిద్దిపేటలో మేము ప్రయత్నం చేసినాం. ముత్యంరెడ్డి గారు నేను ఉన్నప్పుడు మేము అట్లే పనిచేసినాం. ప్రజలు కూడా మమ్మల్ని అట్లే గెలిపించినారు. మొత్తం అంతా కూడా సిచ్యువేషన్ రావాలి. ఓ కార్యకర్తగా చెప్తా ఉన్నా నేను ఈ మాట. పత్రికా విలేకరులు కూడా దీన్ని హైలైట్ చేసి జరుగుతుంది. ఏముంది ఇక్కడ, పెద్ద కన్ఫ్యూజన్ కూడా లేదు ఈ ఎలక్షన్లో. ఎందువల్ల అంటే 58 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ టీడీపీలు ఒక జట్టు కట్టి ఒక పక్కన ఉన్నాయి. ఒక అభ్యర్థి 15 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధించి 4 సంవత్సరాలు మీ దీవెనతోని పరిపాలన చేసినటువంటి పార్టీ ఇంకో పక్కన ఉంది. ఇక మధ్యలో కూడా ఉన్నారు కానీ వాళ్ళు లెక్కలు లేరు. పోటీ ఇద్దరి మధ్యనే ఉంది. వీళ్ళంతా ఎవరైనా కొత్త వాళ్ళ మీకు? అంత పాతోళ్ళే. ఎవరు ఆకాశంకి వెళ్ళి ఎవరు దిగి రాలే. కాంగ్రెస్ పార్టీ కొత్తగానా? తెలుగుదేశం కొత్తగానా? టీఆర్ఎస్ కూడా కొత్త కాదు. టీఆర్ఎస్ కూడా మీ ముందున్న పార్టీ గత 20 ఏళ్ళ నుంచి. మరి ఇక కన్ఫ్యూజన్ ఏముంది? కన్ఫ్యూజన్ లేదు, క్లియర్గా ఉంది ముచ్చట. మీరు ఆలోచించవలసింది ఏంటి అంటే 58 ఏళ్ల పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ టీడీపీ రాజ్యంలో కరెంటు సరఫరా ఏ విధంగా ఉండే, ఇవాళ మీ గ్రామాలలో మీ పట్టణంలో కరెంటు సరఫరా ఎట్లా ఉన్నది? పెన్షన్లు కావచ్చు, మరొకటి కావచ్చు,